హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకు ముందు వీడియోలో ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ముందుగా మనము ఫ్రంట్ పార్ట్ భాగాన్ని తీసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ భాగం అన్నమాట. దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ వచ్చేసి మీ చాయిస్ అనమాట, మీ ఆప్షనల్. ఇక్కడ లైనింగ్ భాగాన్ని వేస్తున్నాను. ఇలా సీదా భాగము అంటే మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగము కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని దీని చుట్టూ రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసుకొని ఏమన్నా ఎక్స్ట్రా ఖర్చు భాగాలు ఉంటే దాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా చుట్టూ రఫ్గా కుట్టు వేసాను, ఎక్స్ట్రా ఖర్చు భాగాల్ని కటింగ్ అనేది చేశాను అనమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తానని చెప్పాను కదా. కటింగ్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే నెక్ చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోవాలి. లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా ఇలా రఫ్గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇలా క్రాస్ క్లాత్తో నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇక క్రాస్ క్లాత్ని ఒకదానికొకటి జాయింట్ చేసి చివరి భాగాన పట్టీ అనేది పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత ఒక ఖర్చు లెవెల్లో నెక్ భాగాన్ని ఇలా కుట్టుకుంటూ రావాలి. మీకు కావాలనుకుంటే నెక్ భాగానికి పైపిన్ అనేది వేసుకోవచ్చు, లేదా బక్రం క్లాత్తో నెక్ భాగం అనేది వేసుకోవచ్చు. ఇక నేను ఏంటంటే క్రాస్ ముక్కలతో నెక్ భాగాన్ని వేస్తున్నాను. ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ చేసుకొని ఎక్స్ట్రా నెక్ పీస్ ఉంది కదా, ఇలా దీన్ని బయట వైపుకు జరుపుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఇలా చివరి భాగాన కుట్టు అనేది వేయడం వల్ల మనకి నెక్ పీస్ అనేది లోపలి వైపుకి పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలా కుట్టని వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ పీస్ భాగాన్ని ఇలా ఈ విధంగా లోపల వైపుకి అనుకొని దీని యొక్క చివరి భాగాన అంటే పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఈ విధంగా మనము నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా సింపుల్గా మనం క్రాస్ ముక్కల్ని ఉపయోగించి నెక్ భాగాన్ని వేసుకోవచ్చు, లేదా బక్రం క్లాత్తో కూడా నెక్ భాగాన్ని వేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఈ విధంగా మనము నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా మనము నెక్ భాగాన్ని వేసుకున్నాం కదా. ఇలా ఫ్రంట్ భాగానికి నెక్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ భాగము. ఇక్కడ నేను ఫ్రంట్ భాగానికి ఏ విధంగా నెక్ భాగాన్ని వేశాను సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ భాగానికి కూడా వేశాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 ఇంచులు డీపుగా పెట్టేసి ఈ చివరి భాగాన్ని ఉక్స్ని కాజని వేసుకోవాలి. అంటే కొంచెం మనకి మెడ భాగం అనేది ఫ్రీగా ఉండడానికి 2 ఇంచులు డీపు పెట్టాను అనమాట బ్యాక్ భాగానికి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకుని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా స్టార్టింగ్ మరియు ఎండింగ్ రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత వీటికి అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి వేసుకోవాలి. అయితే అంబ్రెల్లా స్లీవ్స్ వేసుకోవాలంటే ఫస్ట్ మనం సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి వేసుకోవాలి. అయితే దానికంటే ముందుగా బాడీ పార్ట్ భాగానికి మనము ఎలాస్టిక్ అనేది వేసుకోవాలి. అయితే ఎలాస్టిక్ అనేది ఎక్కడ వేసుకోవాలి అంటే ఇక్కడ మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇలా షోల్డర్ భాగం నుంచి 12 ఇంచులకి అంటే కట్ చేసేటప్పుడు వేస్ట్ మార్కింగ్ పెట్టాను కదా, 12 ఇంచులు ఈ భాగం దగ్గర మనం ఎలాస్టిక్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఉల్టా వైపు తిప్పి చూపిస్తున్నాను. అంటే ఎలాస్టిక్ అనేది ఉల్టా వైపే వేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 12 ఇంచులకి ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టాను. ఈ భాగం దగ్గర మనము ఎలాస్టిక్ అనేది వేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా. ఇక్కడ మనం టేప్తో మెజర్మెంట్ కనుక చూసినట్లయితే మనకి 20 ఇంచులు ఉంది. అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదా, యాక్చువల్గా నడుము యొక్క చుట్టు కొలత 28 ఇంచులు. దాన్ని కరెక్ట్గా సగభాగం చేస్తే 14 ఇంచులు. దానికంటే 1/2 ఇంచు తక్కువగానే తీసుకున్నాను ఎలాస్టిక్ అనేది. ఇలా తీసుకొని ఇక్కడ చూడండి,
ఇలా చివరి భాగాన్ని ఈ విధంగా పెట్టి మనం ఏంటంటే దీన్ని లాగి కుట్టాలన్నమాట. ఇలా ఈ విధంగా ఫస్ట్ ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసి సగభాగానికి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒక మార్కింగ్ పెట్టుకొని సేమ్ అదే విధంగా బాడీ పార్ట్ కూడా సగభాగానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. నడుము యొక్క చుట్టు కొలత అంటే యాక్చువల్ చుట్టు కొలత 28 ఇంచులు, అందులో సగభాగము 14 ఇంచులు. అలా సగభాగానికి అంటే కరెక్ట్ చుట్టు కొలతకి ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను అనమాట. అయితే కరెక్ట్గా ఎలాస్టిక్ తీసుకుంటే మనకి టైట్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి డౌట్ రావచ్చు కదా. ఇక నేను ఏంటంటే సైడ్ భాగాలకి జాయింట్ అనేది చేసేటప్పుడు 2 ఇంచులు ఖర్చు భాగాలు వదిలేసి జాయింట్ అనేది చేస్తాను కాబట్టి మనకి ఇక్కడ 4 ఇంచుల క్లాత్ అనేది తేడా వస్తుందన్నమాట. అంటే కరెక్ట్గా యాక్చువల్గా ఉన్న నడుము చుట్టు కొలత కంటే 4 ఇంచులు తక్కువగా తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇలా ఎలాస్టిక్ వేసుకొని ఇలా 2 పక్కల కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా ఉన్న నడుము చుట్టు కొలత కంటే 4 ఇంచులు తక్కువగా తీసుకున్నాను అనమాట. అది మనకి ఎక్కడ తేడా వస్తుందంటే నేను జాయింట్లోనే వేస్తాను కదా సైడ్ భాగానికి 2 ఇంచుల మేర, అక్కడ మనకి తేడా అనేది వస్తుంది. ఇలా ఎలాస్టిక్ భాగం పెట్టుకొని ఇలా 3 కుట్లు అనేది వేసాను. ఇలా ఈ విధంగా మనము ఎలాస్టిక్ అనేది వేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ భాగానికి కూడా ఎలాస్టిక్ అనేది వేసుకోవాలి. ఇక ఆల్రెడీ బ్యాక్ పార్ట్ భాగానికి ఎలాస్టిక్ అనేది వేసాను. ఇలా ఉల్టా వైపు చూసినట్లయితే మనకి ఎలాస్టిక్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఎలాస్టిక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సరి చేసుకొని వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఏంటంటే చివరి భాగాన కుట్టు అనేది వేసుకోండి. పూర్తిగా కుట్టిన తర్వాత మీరు మళ్ళీ తిరిగి ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నడుము యొక్క కింది భాగం దగ్గర అంటే ఎలాస్టిక్ యొక్క కింది భాగం దగ్గర చివరి భాగాన మాత్రమే కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కింద మనకి ఆల్టరేషన్ అంటూ ఏమీ ఉండదు. కింద చివరి కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ నడుము భాగం నుంచి కింది వరకు చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మీరు ఆల్టరేషన్ చేసుకోవాలనుకుంటే కనుక నడుముకు పై భాగాన కుట్టిన తర్వాత తిరిగి ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఇలా లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి ఇక్కడ కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ జాయింట్ అనేది చేశాను. ఇలా 2 వైపులా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సీదా వైపు తిప్పి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం వీటికి అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి వేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే అంబ్రెల్లా స్లీవ్స్ వేసుకోవడానికి ముందుగా ఇక కింద ప్రిల్స్ అనేవి వేస్తున్నాను చూడండి. ఈ కింది భాగాన మనము ప్రిల్స్ అనేవి వేసుకోవాలి. అంటే మన కుచ్చుల కోసము 4 ఇంచుల మేర మనం క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసాం కదా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 4 ఇంచుల పొడవు క్లాత్ భాగాన్ని కట్ చేసాం కదా, దాన్ని ఒకదానికొకటి జాయింట్ చేశాను. చివరి భాగాన పీకో అనేది చేశాను. మీకు పీకో కనుక లేకపోయినట్లయితే మీరు పట్టీ అని కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఏంటంటే బాడీ పార్ట్కు సరిపోయే విధంగా చూసుకుంటూ చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటూ రావాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులని పెట్టుకోవాలి. మీకు ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, లేదా చిన్నపాటి స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి కూడా చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను కుచ్చులు అనేవి అందాదగా పెడుతున్నాను. అంటే బాడీ పార్ట్కి సరిపోయే విధంగా ఇలా ఈ విధంగా కుచ్చులని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత దీని యొక్క పై భాగాన కూడా మరొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా కుచ్చులని వేశాను. తర్వాత స్టిఫ్గా ఉండడానికి పై భాగాన కూడా మరొక కుట్టు అనేది వేశాను. ఇలా ఈ విధంగా మనం కుచ్చులని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. దీనికి చివర పీకో అనేది చేసుకోవాలి, లేదా ఇలా డబల్ పట్టీ పెట్టి కుట్టు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్. ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా అంచు భాగాల్ని కుట్టుకోవాలి. ఇలా అంచు భాగాల్ని కుట్టుకున్న తర్వాత దీన్ని షోల్డర్ భాగానికి ఏ విధంగా జాయింట్ చేయాలో చూద్దాము. ఇక నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ భాగాన్ని జాయింట్ అనేది చేశాను చూడండి. ఇలా పైన అంబ్రెల్లా స్లీవ్స్ అన్నమాట. తర్వాత లోపల ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్.
ఇలా ఈ విధంగా మనము హ్యాండ్ భాగాల్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి పై భాగంలో కుచ్చులు వచ్చాయన్నమాట. ఇలా ఏ విధంగా జాయింట్ చేయాలో ఇంకొక హ్యాండ్ వైపు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇది వచ్చేసి అంబ్రెల్లా స్లీవ్స్, దీని యొక్క లోపల నార్మల్ హ్యాండ్ వేసుకోవాలి. అయితే ఫస్ట్ అంబ్రెల్లా స్లీవ్స్ వేసుకున్న తర్వాతనే మనం నార్మల్ హ్యాండ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కువగా ఉన్న భాగమేమో షోల్డర్ వైపు రావాలి, తక్కువగా ఉన్న భాగమేమో చంక భాగం వైపు రావాలి. ఇలా ఈ విధంగా రావాలన్నమాట. తర్వాత మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉంది కదా, అంటే కుచ్చులు రావడానికి మనం క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసుకున్నాం కదా, ఆ ఎక్కువ వచ్చిన క్లాత్ని ఎలా కుచ్చులను పెట్టుకోవాలంటే ఇక్కడ వరకు స్ట్రైట్గా వచ్చి ఈ మిగిలిన క్లాత్ని ఈ భాగంలో మనము కుచ్చులనే పెట్టుకోవాలి. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి, తక్కువ ఉన్న క్లాత్ చంక భాగం వైపు, ఎక్కువ ఉన్న క్లాత్ షోల్డర్ భాగం వైపు రావాలన్నమాట. ఇలా చూసుకొని ఇలా సీదాకు సీదా వైపు ఇలా హ్యాండ్ భాగాన్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఇలా సీదాకు సీదా వైపు చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక నేను ఏంటంటే మార్కింగ్ అనేది పెడుతున్నాను చంక భాగం వైపు, అదేవిధంగా షోల్డర్ భాగం వైపు. మీకు కావాలంటే మార్కింగ్ పెట్టుకోవచ్చు, లేదా ఇలా గుండు పిన్ను కూడా పెట్టుకోవచ్చు. అంటే మీకు అంటే కొంచెం తెలియడానికి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు చంక భాగం వైపు ఇలా విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇక్కడ గుండు పిన్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా, అంటే ఎంతవరకు స్ట్రైట్గా కుట్టుకోవాలి, ఎంతవరకు కుచ్చులనే పెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా ఇలా ముందే సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడడానికి నేను పిన్స్ అనేవి పెడుతున్నాను ఈ చంక భాగం దగ్గర. తర్వాత ఇలా క్లాత్ ఇలా స్ట్రైట్గా అనుకొని మళ్ళీ ఒక పిన్ అనేది పెడుతున్నాను. అంటే మనం ఎంతవరకు స్ట్రైట్ రావాలి అనుకుంటున్నామో అంతవరకు ఇలా సెట్ చేసి పిన్స్ అనేవి పెడుతున్నాను. ఈ చంక భాగం నుంచి దాదాపు 4 ఇంచుల మేర స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఈ మిగిలిన క్లాత్లో మనకి కుచ్చులు అనేవి రావాలన్నమాట. ఇక్కడ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే చంక భాగానికి 2 వైపులా 4 ఇంచుల వరకు స్ట్రైట్గా కుట్టుకొని ఈ మిగిలిన క్లాత్ని కుచ్చులు అనేవి పెట్టుకుంటూ రావాలి. సెంటర్ భాగానికి షోల్డర్ యొక్క సెంటర్ భాగం అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనకి 4 ఇంచుల వరకు స్ట్రైట్గా కుట్టుకున్నాం కదా, ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కుచ్చులనే పెడుతున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ పిన్ అనేది కనబడుతుంది కదా, ఇది వచ్చేసి సెంటర్ భాగం అన్నమాట. ఈ సెంటర్ భాగము షోల్డర్ యొక్క సెంటర్ భాగానికి మ్యాచ్ కావాలి, అంటే కలిసేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి కరెక్ట్గా కలిసిందనమాట. ఇలా ఈ విధంగా మనము కుచ్చులనే పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా కుచ్చులు పెట్టుకోవాలి, అంటే షోల్డర్కి రెండో వైపున ఇలా ఈ విధంగా. ఇక్కడ పిన్ను పెట్టాను చూస్తారు, ఇక్కడ వరకు మనము కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ మనము స్ట్రైట్గా రావాలి. ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాను చూడండి, అక్కడి వరకు కుచ్చులు పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ మనము స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా మార్కింగ్స్ పెట్టుకొని మార్కింగ్స్ తగ్గట్టుగా మనం కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఈ విధంగా మనము హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా స్ట్రైట్గా కుడుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ భాగం వచ్చింది కదా, ఈ జాయింట్ భాగం, దీని విధంగా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని మనం స్టార్టింగ్ వేసిన కుట్టులో ఈ కుట్టు భాగాన్ని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి మీకు హ్యాండ్ భాగం ఏ విధంగా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. ఇలా పై భాగాన ఇలా ప్రిల్స్ అనే పెట్టామన్నమాట షోల్డర్కి 2 వైపులా. తర్వాత ఈ చంక భాగం దగ్గర చూసినట్లయితే ఇలా మనకి చంక భాగం దగ్గర ఇలా ప్లెయిన్గా కనబడుతుంది. ఇలా ఈ విధంగా అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క లోపలి భాగాన మనము నార్మల్ హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్ భాగము. ఇక్కడ ఏంటంటే 2 కలిపి ఒకేసారి జాయింట్ చేసి మనకి ఇక్కడ కుట్టరాదు, మనం విడిగా కుట్టుకున్న తర్వాత కలిపి జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. అయితే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ చంక భాగం నుంచి మనము కుట్టుకుంటూ రావాలి. స్టార్టింగ్ 1 ఇంచు వరకు క్లాత్ వదిలి వేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఈ చంక భాగం దగ్గర నుంచి ఒక 1 ఇంచు మేర క్లాత్ను వదిలివేసి ఇక్కడ నుంచి కుట్టుకోవాలి. షోల్డర్ యొక్క సెంటర్ భాగము హ్యాండ్ యొక్క సెంటర్ భాగము కలవాలన్నమాట. అలా కలిసేటట్టుగా హ్యాండ్ భాగాన్ని కుట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నార్మల్ హ్యాండ్ వేసిన తర్వాత మనకి అంబ్రెల్లా స్లీవ్ అనేది వేయరాదు. ఫస్ట్ అంబ్రెల్లా స్లీవ్ వేసిన తర్వాతనే మనకి లోపల నార్మల్ హ్యాండ్ అనేది వేసుకోవస్తుంది.
లేదా రెండు కలిపి ఒకేసారి వేసుకోవాలన్నమాట. అంటే అంబ్రెల్లా స్లీవ్స్ని నార్మల్ హ్యాండ్ని రెండు కలిపి జాయింట్ చేసుకొని దాన్ని మళ్ళీ షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవచ్చు. ఇక నేను ఏంటంటే ఫస్ట్ అంబ్రెల్లా స్లీవ్ వేసి తర్వాత దాని యొక్క లోపల నార్మల్ హ్యాండ్ అనేది వేస్తున్నాను. ఇలా ఈ విధంగా హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూడండి అంచు భాగాలు వచ్చాయి కదా, అంటే చివరి భాగాలు వచ్చాయి కదా, ఈ చివరి భాగాలు ఈ విధంగా సరి చేసుకోవాలన్నమాట. రెండింటిలో దగ్గర వైపు కనుకొని ఇలా ఈ విధంగా దగ్గర కనుకొని రెండు కలిపి కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రెండు అంచు భాగాల్ని లేదా చివరి భాగాల్ని ఇలా కలుపుకొని కుట్ట అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా విధంగా కుట్ట అనేది వేసుకున్నాం కదా. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ భాగాన్ని మార్కింగ్ పెట్టుకొని దీన్ని చంక భాగంలో కలుపుకోవాలి. ఇలా హ్యాండ్ లూజ్ భాగాన్ని చూసుకోవాలన్నమాట. ఈ అంబ్రెల్లా స్లీవ్లో భాగాన్ని లోపల వైపుకి ఈ విధంగా అనుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ భాగాన్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చివరి భాగాన్ని కుట్టేస్తున్నాను, తర్వాత మళ్ళీ మనం తిరిగి ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఇలా 5.5 ఇంచులకు మార్కింగ్ పెట్టాను అనమాట. అంటే ఫస్ట్ చివరి భాగాన్ని మార్కింగ్ పెట్టాను, దాన్ని ఇలా చంక భాగంలో కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ కావాలంటే ఆల్టరేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కుట్టుని ఈ చంక భాగంలో కలిసే విధంగా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ మీకు కావాలంటే ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీకు సీదా వైపు తిప్పి చూపిస్తాను చూడండి. ఇలా చంక భాగం దగ్గర ఇలా మనకి ఇలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. దీని లోపల ఇలా నార్మల్ హ్యాండ్ అనేది కనబడుతుంది. ఇలా ఈ విధంగా మనము స్లీవ్స్ అనేవి వేసుకోవాలి. మళ్ళీ తర్వాత పై భాగాన్ని చూడండి, ఇలా మనకి ఇలా కుచ్చులు అనేవి కనబడతాయి. లోపల వైపున మళ్ళీ నార్మల్ హ్యాండ్ అనేది ఉంటుంది. తర్వాత మన హ్యాండ్ లూజ్ అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి. ఇక ఆల్రెడీ రెండో వైపున వేసాను. ఇలా మనము డ్రెస్ భాగాన్ని కుట్టుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత ఫ్రాక్ అనేది మీకు ఏ విధంగా ఉంటుందో తిప్పి చూపిస్తాను. ఇక్కడ చూడండి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఈ ఫ్రాక్ అనేది వేసుకున్న తర్వాత ఇలా మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనము ఫ్రాక్ భాగానికి ఇలా అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి వేసాము. తర్వాత అంబ్రెల్లా స్లీవ్స్ లోపల ఇలా నార్మల్ హ్యాండ్ భాగాన్ని అనేది వేసాను అనమాట. తర్వాత ఇలా నార్మల్ హ్యాండ్ వేసుకున్న తర్వాత దీని యొక్క కింది భాగానికి నేను ప్రిల్స్ అనేవి వేసాను. తర్వాత ఈ నడుము భాగానికి ఎలాస్టిక్ అనేది వేసాను. ఇలా ఎంతో ఈజీగా ఎలాస్టిక్ ఫ్రాక్ విత్ అంబ్రెల్లా స్లీవ్స్తో కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.